వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షనర్లకు ఊరట, పెన్షనర్లకు ఆ ప్రయోజనాలు కూడా అందాల్సిందే. హైకోర్టు ఉత్తర్వులు జారీ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ ప్రయోజనాలకు తాత్కాలిక సర్వీసును కూడా లెక్కించాల్సిందే. హైకోర్టు పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించడంలో ఉద్యోగి తాత్కాలిక సర్వీసును కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 1980లో సవరించిన పెన్షన్ నిబంధనలు 13, 14 ప్రకారము తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి పెన్షన్ సర్వీస్ ప్రారంభమవుతుందని, అందువల్ల దాన్ని కూడా లెక్కించాల్సిందేనని ఇటీవల తీర్పు వెలువరించింది. పెన్షన్ లెక్కింపులో తాత్కాలిక సర్వీసును పరిగణలోనికి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్లోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో వైద్యాధికారినిగా పనిచేస్తున్న డాక్టర్ సి నిర్మల మరియు మరో 51 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది సిహెచ్ గణేష్ వాదనలు వినిపించారు. పిటిషనర్లు 2002 నుంచి 2006 వరకు ఒప్పంద ప్రాతిపదికన పనిచేశారని తెలిపారు. వారికి పెన్షన్, గ్రాట్యుటీ, పదవి విరమణ ప్రయోజనాలను రెగ్యులర్ వైద్యాధికారులతో సమానంగా కల్పించడం లేదన్నారు. అదే రకమైనటువంటి కేసుల్లో పెన్షన్ ప్రయోజనాలు కల్పించాలంటూ గతంలో ఇదే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దేవరకొండ లక్ష్మి వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు, తెలంగాణ, ఏపీ హైకోర్టులు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావిస్తూ సవరించిన నిబంధనల ప్రకారము తాత్కాలిక సర్వీసును పెన్షన్ ప్రయోజనాలకు పరిగణలోనికి తీసుకోవాలన్నారు. పిటిషనర్ల వెంటనే పరిగణలోకి తీసుకొని పెన్షన్ ప్రతిపాదనలను వెంటనే చెల్లించాలని అయితే హైకోర్టు అయితే తీర్పు చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.